ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్. ఈరోజు మనం చూసుకుంటే ఇక్కడ మా మొక్కజొన్న తోటకి కాపలా రావడం జరిగింది. ఇక్కడ మన కోతులు మందలుగా అయితే ఉండి మా తోటనైతే నాశనం చేస్తాయి. చూస్తాను ఫ్రెండ్స్, మీకు ఆ కోతులు చాలా మొక్కజొన్న అంటే ఎక్కడ లేని టేస్ట్ అనమాట. వాటికి మనకి ఆ చికెన్ మట్టి అయితే అలాగో వాటికి మొక్కజొన్న అనేది కూడా అలాగనమాట. అది మా మొక్కజొన్న చేలో కోతులు మందలు పడేసి కింద పడిపోయినాయి అనమాట మొక్కజొన్న చెట్లు. అవి కూడా చూపిస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రైతులు చాలా కష్టపడుతున్నాం ఫ్రెండ్స్ మేము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన డైలీ డోస్ మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఇదే మన కాలువ అనమాట. మా చేలోకి నీళ్ళు ఈ కాలువ నుంచి అయితే మా అన్ని చేలకి నీళ్ళు పెట్టుకుంటాం అనమాట. ఇది ఫుల్ ఇప్పుడు కాలువ తగ్గింది. ఇప్పుడు తక్కువ ఉండడం ఉంటుంది. చూసిన వాటిలో ఎండాకాలం వచ్చింది కాబట్టి సమ్మర్లో నీళ్ళు అనేవి తగ్గాయి అనమాట. లేకపోతే ఫుల్గా ఉంటాయి వాటర్ అనేవి. మేమైతే ఇక్కడ ఇంజన్ నుంచి అయితే మా మొక్కజొన్నకి అయితే నీళ్ళు పెట్టుకుంటాము. కనపడుతుంది కదా ఇంజన్ నుంచి అయితే మేము మా పొలానికి కానీ మా పత్తికి కానీ మొక్కజొన్నకి కానీ నీళ్ళు పెట్టుకుంటాం అనమాట. డీజిల్తో ఆడిద్ది అనమాట. ఈ దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. చూసుకోండి ఫ్రెండ్స్, ఇదే అనమాట మన నూతిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గరలో ఉంటాం మనం. నూతిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గరలో ఉన్నాం మనం. ఇది మనం అది ఇప్పుడు కిందకి వెళ్ళి అయితే మీకు ఇంజిన్ ఎలా మేము ఏ విధంగా అయితే ఇంజిన్తో పొలానికి నీళ్ళు పెడతామని అయితే ఈరోజు మీకు ఇప్పుడు చూపిస్తాం ఫ్రెండ్స్. ఇది వాటర్ అయ్యి కిందకి వెళ్తున్నాం మనం. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్. కిందకి దిగుతున్నాం ఫ్రెండ్స్ మనం. చాలా జాగ్రత్తగా దిగాలి కిందకి. ఇస్తున్నారు కదా, వేరు గేస్ లాగా అడ్వెంచర్స్ చేయాలి మనం కూడా. తాడు కింద దిగుతున్నాం మనం. చూడండి ఫ్రెండ్స్, ఇదనమాట ఇంజన్. ఈ ఇంజన్లో మనం పొలానికి నీళ్ళు పెట్టుకుంటాము. ఇది గొట్టం. ఈ కింద నుంచి చూస్తున్నారు కదా, ఆ విధంగా కిందకైతే వేసాము. అవును ఫ్రెండ్స్, మీలో ఎంతమంది మీ చేలాకి నీళ్ళు పెట్టుకున్నారో కింద కామెంట్ చేయండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదే అనమాట మా నీళ్ళు పైకి వస్తాయి. చాలా ఫోర్స్ఫుల్గా వస్తాయి డీజిల్ ఇంజిన్. ఆ విధంగా తొండం లోపలికి వేస్తాము, వాటర్ పైకి వస్తాయి. ఇది ఇంజన్ అనమాట, మన ఇంజన్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, సపోర్ట్ చేయండి. దీంట్లో పోతాం డీజిల్, దీంట్లో వాటర్ పోస్తారు. చాలా ఫోర్స్ఫుల్గా ఉంటాయి అన్నమాట. అయితే పైకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, పైకి వెళ్ళిపోదాం. కొంచెం స్లిప్ అయిన కింద పడిపోతాం ఫ్రెండ్స్. ఇది నూతిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట. ఇది చాలా కాలం క్రితం పాడుపడిపోయింది. మీరు చూసుకుంటే చాలా సంవత్సరాల నుంచి అయితే ఇది ఉపయోగకరంగా అయితే లేదనమాట. ఒకప్పుడు అయితే బాగా నడిచింది. తీసురా అల్లం పాటు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఈరోజు మనం మొక్కజొన్న తోటలో అయితే కాపలాగా ఉన్న కోతులు అయితే మా తోటని మీద పడి చికిచికా చేస్తున్నాయి పంటని. దీనివల్ల మేము అంతా లాస్ పోయాము. సగానికి పైకి పంటని అయితే నాశనం చేసాయి కోతులు.
అందుకే మేమందరూ కాపలా కాస్తున్నాము. తప్పటం లేదు అనమాట. కోతులు కాపలా ఆ సైడ్ ఎక్కువగా ఉంటారు. కోతులు మంద వచ్చేసి పంటనైతే నాశనం చేస్తూ ఉంటాయి కాబట్టి మేము పనులన్నీ మానుకొని మిగతా ఈ మొక్కజొన్నకి కాపలా ఉంటున్నాం ఫ్రెండ్స్. రైతులందరూ చాలా ఇబ్బందిగా ఫేస్ చేస్తున్నారు. మీ సైడ్ కూడా ఏ విధంగా కోతులు ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా కొడితే సౌండ్లకి పెట్టలు రావు అని ఒక చిన్న ఉద్దేశం అనమాట. అలా అందుకే ఈ విధంగా కట్టారు. వద్దా పెట్టొద్దంటవా? సుధీర్ బాబు చేస్తున్నావు అంట కదా ఫోను చేసిన ఎప్పుడన్నా చెప్పు. ఏయ్ ఫోన్ జూమ్ చేయి, దగ్గరకు వస్తాను అప్పుడప్పుడు. మొక్క నిరిగిపోయింది కదా, మొక్క ఇరిగిపోతున్నాయి ఫ్రెండ్స్. చూసిన వాళ్ళకి తిరిగిపోతున్నాయి. ఎందుకు వానకే మాకు ఎంత కష్టం వచ్చింది తెలుసా యశ్వంత్కి. యశ్వంత్ చూసా కదా మొక్కలు ఎలా వంగిపోయినాయో. నోసేంట్రా అయ్యో, మొక్కలు ఎంత లాస్ వచ్చింది చెప్పు నీకు. చెప్పురా.